వెల్కమ్ టు విధాత. ప్రస్తుత రాజకీయ ఆర్థిక అంశాలు, దేశంలో జరుగుతున్న వ్యవహారాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని మనతో మాట్లాడడానికి పూర్వ ఉస్మానియా విశ్వవిద్యాలయపు ఆచార్యులు కోదండరామ్ సార్ మన దగ్గర ఉన్నారు. వారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కోదండరామ్ సార్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినాయి అనేది సార్ని అడిగి తెలుస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే. ఉద్యమంలో మొత్తం ముందు వరుసలో మీరు నిలబడ్డారు. ఎందుకంటే అన్ని పార్టీలను ఏకం చేసి జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ఉండి ఉద్యమాన్ని నడిపించారు. మీ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. దానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు అయాల నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి ఈ 3 అంశాలే ట్యాగ్లైన్గా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ట్యాగ్లైన్ అసలు నెరవేర్చిందా లేదా? దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్ పాలన కనుక తీసుకుంటే వాళ్ళు నిరుద్యోగ సమస్యను అస్సలు పట్టించుకోరు. ఉపాధి కల్పన విషయం మీద దృష్టి పెట్టకపోవటం వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం. రెండవది నీళ్ళ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే నీళ్ళు ఇస్తాము అని వాళ్ళు వాస్తవానికి తమ ప్రభుత్వ విధానాలు తయారు చేసుకున్నారు. వాటిని అమలు చేయటానికి కూడా ప్రయత్నం చేసిండ్రు. అయితే ఆ అమలు చేసే క్రమంలో వాళ్ళు వాస్తవానికి తెలంగాణ అవసరాలను విస్మరించారు. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయవలసిన పనిని కాంట్రాక్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటిని మార్చుకున్నారు. డిజైన్లు మార్చిండ్రు. దాని అమలును కూడా కాంట్రాక్టర్ల అవసరం కోసమే సవరించుకుంటూ వచ్చిండ్రు. ఇది వాస్తవానికి జరిగింది. అందులో వాళ్ళు చేసిన పెద్ద ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు వాస్తవానికి అంతకుముందున్న ప్రాణహిత చెవెళ్ళ లింక్ ప్రాజెక్టుకు అది సవరణ మార్పు. అది ప్రాణహిత నుంచి నీళ్లు తోడుకొని రావాలి. ఆ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి తోడుకొచ్చిన నీళ్లను మధ్యలో ఒక లిఫ్ట్ ద్వారా ఎత్తి వాటిని మళ్ళీ ఎల్లంపల్లిలో పోస్తారు. ఇది సౌకర్యం. ఎందుకంటే వరద ప్రాణహిత నుంచి గోదావరిలోకి రాకమునిపే దాన్ని ఎల్లంపల్లికి తరలించటం అంటే ఎత్తును ఉపయోగించుకోవటం. ఆ ఎత్తును ఉపయోగించుకోవటంతో పాటు అక్కడ ఉన్న వరదను కూడా ఎల్లంపల్లికి తీసుకొస్తే ఎల్లంపల్లి ఎత్తు మీద ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు జాగ్రత్తగా వాడుకోవచ్చు. అది ఒక జంక్షన్ బాక్స్ లాగా పనిచేస్తుంది అనేది ఉద్యమ కాలంలో ఇంజనీర్లు వేసిన పథకం. వీళ్ళు కాళేశ్వరం పథకం ఏం చేసిండ్రంటే ఇది వరద కిందికి పోయినాక మళ్ళీ తీసి మళ్ళీ పైకి పోయటం తిప్పిపోతలే. ఇది ఆ తిప్పిపోతలు వచ్చే నష్టం ఏంటంటే వరద నీళ్ళు పైకి వచ్చి పోసిన తర్వాత మళ్ళీ వరద వస్తుంది కదా, గేట్లు ఎత్తవలసి వస్తుంది. అందుకని మీరు పోసిన నీళ్ళు ఎన్నో, వదిలిపెట్టిన నీళ్ళు అంతకంటే ఎక్కువే ఉంటాయని చాలామంది ఇంజనీర్లు చెప్తూ ఉంటారు. అట్లా దానివల్ల ప్రయోజనం చేకూరకపోగా నష్టం 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి పెట్టుబడి వ్యయం పెరిగింది. 3 డ్యాములు కట్టాలి, 3 పంప్ హౌజులు పెట్టాలి. ఇవన్నింటి వల్ల వ్యయం పెరిగింది. 2 దాని నిర్వహణ ఖర్చు పెరిగింది. దాదాపు 12,000 కోట్లు ఆ కరెంటు బిల్లులు, వాటి మెయింటెనెన్స్కు దానికి అయ్యేటువంటి ఖర్చు సంవత్సరానికి. అంత పెద్ద ఖర్చు పెంచుకోవటం ఒక సమస్య అయింది. 2 ఈ మార్పు వల్ల ప్రయోజనం చేకూరలేదు. ఇది డిజైన్ లోపమని వాళ్ళ అందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేసిండ్రు అంటే కాంట్రాక్టర్లకే లాభమైంది. దానివల్ల తెలంగాణకు వచ్చిన లాభం అనేది తక్కువ. కింద కూడా అదే జరిగింది. దక్షిణాన కృష్ణా నీళ్ళ మళ్లింపు విషయంలో కూడా వాస్తవానికి జూరాల నుంచి మనం నీళ్లు తోడుకుంటే ఉపయోగంగా ఉండేది. మనం ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రాతో పోటీపడి మనం శ్రీశైలం నుంచి నీళ్లు తోడుకోవాలి. ఆంధ్రాకు వాలు మార్గంలో మామూలుగా గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు పోతుంటాయి. అవి గేట్లు ఎత్తితే పోయే నీళ్ళు అవి. మనం దాంతో పోటీపడి తోడుకోవాలంటే పంపులు పెద్దవి పెట్టాలి, లోతుకు పెట్టుకోవాలి. ఇవన్నీ సాధ్యమయ్యే విషయాలు కావు. దానివల్ల ఏమవుతున్నదంటే మనకు తోడుకునే లోపు అది ఖాళీ అవుతుంది, వాళ్ళు నీళ్లు మలుపుకొని పోతుంటారు. దాని బదులు జూరాల నుంచి మనం నీళ్లు మలుపుకొని పోతే మన సౌకర్యం ప్రకారం మనం ఎప్పటికప్పుడు నీళ్లు తోడుకుంటూ ఉంటే పడమటిన ఎక్కడైతే నిజానికి కృష్ణానది నీళ్లు వచ్చే అవకాశం లేదో, ఇంతకుముందున్న ప్రాజెక్టుల ద్వారా కల్వకుర్తి ద్వారా కానీ, నెట్టెంపాడు ద్వారా కానీ, భీమా ద్వారా కానీ నీళ్ళు వచ్చే అవకాశం లేదో ఆ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం కలుగుతుంది.
కాబట్టి ఏ రీతిన చూసినా అది లాభదాయకం. అది కూడా తక్కువ ఖర్చుతో అవుతుంది పని. అక్కడ కిందికి మలపటం వల్ల తోడే ఖర్చు పెరిగింది, దాన్ని నీళ్ళు ఆపటానికి రిజర్వాయర్లు కట్టాల్సి వచ్చింది, ఆల్రెడీ అయిన ఆయకట్టు విధ్వంసమైంది. ఇన్ని రకాలుగా అక్కడ కూడా నష్టం జరిగింది, కాంట్రాక్టర్లకు మేలు జరిగింది. అయితే ముఖ్యంగా సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాకుండా కాళేశ్వరం అనేది పెద్ద అవినీతి జరిగింది, అది ఒక కూలేశ్వరం అని ఇప్పటికి కూడా అంటుంది. దీని మీద ఒక కమిటీ చేశారు, కమిటీ రిపోర్ట్ వచ్చింది, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు తీసుకోలేకపోతే? ఒక సమస్య ఏంటంటే ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో ఎంక్వైరీలు మనం అనుకున్నంత తొందరగా కావు. ఆ ఎంక్వైరీలు చేయటానికి టైం పడుతుంది. సహజంగానే అదొక సమస్య. ఆ ఎంక్వైరీకి సమయం పట్టింది. ఆ సమస్యతో పాటుగా రెండోది ఏంటంటే దానికి టెక్నికల్ అంశాల మీద కొంత నిపుణులతో కూడా సర్వే చేయించాలి. ఆ సర్వే చేయించడానికి నిపుణులను ఎంపిక చేసుకోవటం, వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వటం. మూడోది ఏంటంటే పోలీసు నిఘా వర్గాలు కూడా తమ వైపు నుంచి వాళ్ళు కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ఇన్ని రకాల ఎంక్వైరీలు జరపడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడైతే దాదాపు మొత్తము దాని మీద విచారణ పూర్తయింది. క్యాగ్ నివేదిక ఉంది, ఘోష్ కమిటీ నివేదిక ఉంది, విజిలెన్స్ కమిటీ నివేదిక ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అపాయింట్ చేసిన టెక్నికల్ కమిటీ నివేదిక కూడా ఉంది. ఇవన్నింటినీ ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పాను. అంటే సిబిఐకి ఒప్పజెప్పటం అంటేనే ఇలా ఒప్పజెప్పి ఈయన చేతులు దులుపుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈయన చేతి మీద పెట్టుకోకుండా అనేది ఒక విమర్శ ఉంది. మీరు అన్నట్టుగా సిబిఐ అనేది జాప్యం చేస్తుంది కాబట్టి ఈ విమర్శలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. కానీ ఒక అందుకు ఏంటంటే జాతీయ స్థాయిలో అనేక సంస్థలు ప్రమేయం కూడా ఉంది ప్రాజెక్టుల డిజైన్లో, అమల్లో. కాబట్టి తప్పనిసరిగా ఒక జాతీయ స్థాయి దాన్ని నిఘా సంస్థకు దాన్ని అప్పజెప్పటం అవసరం, సిబిఐకి అప్పజెప్పటం అవసరం. దాంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. ఆ నివేదికను తొందరగా పూర్తయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది జరుగుతూ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం తాను చేయవలసిన ఇతర పనులను కూడా ఇక్కడ దర్యాప్తు చేయటానికి కానీ, కింది స్థాయి అధికారులు ఎవరెవరినైతే ఘోష్ కమిటీ గుర్తించిందో వాళ్ళ మీద ఇక్కడ ఏమన్నా కేసులు బనాయించే విషయంలో కానీ ఏమన్నా చర్యలు తీసుకోవటానికి ఉండే వెసులుబాటును ఇక్కడ ఆలోచించుకోవాల్సి. అంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, దీని వెనకాల ఏముంది అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏదున్నా దాని మీద సిబిఐ దగ్గరికి అయితే ఉంది ఫైలు. ఆ సిబిఐ కింది స్థాయిలో జరగాల్సిన అది కొంత నేను అధ్యయనం చేయలేదు లోతుగా. కానీ తప్పనిసరిగా నేను అనుకోవటం ఏంటంటే కింది స్థాయి అధికారుల మీద ఇక్కడ జరగవలసిన డిపార్ట్మెంటల్ చర్యలు, ఎంక్వైరీలు, ఆ కార్యక్రమాలు చేసుకోవటానికి ఉండే వెసులుబాటును వీళ్ళు కోల్పోరు. ఆ ప్రయత్నం ఆగకూడదని చెప్పి నేను భావిస్తున్నా. అది సీరియస్గా వీళ్ళు చేయవలసి ఉంటుందని కూడా నేను చెప్తున్నా. దానికోసం మరి అడగాలి, ఒకసారి అధికారులతో మాట్లాడి మేము కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ విషయంలో కొంత మా వైపు నుంచి కూడా సూచన చేస్తాం. ఇంకోటి ఏంటంటే కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఉంది, ఇంకోటి ఫార్ములా రేస్ కార్. ఈ రెండు కేసులకు సంబంధించి కూడా డోల్ డ్రమ్స్లోనే ఉన్నాయి. విచారణ పేరు మీద ఫోన్ ట్యాపింగ్ది కాలయాపన చేస్తున్నారనేది కూడా ఒక ఆరోపణ. రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రచారాలు, రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును వాడుతున్నారు, కేసును బయట తీస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన అధికారే లేడు కదా, ఇండియాలో లేడు, అమెరికా పోయిండు, వచ్చిండు. ఆయన రావటానికి వచ్చింది 5-6 నెలలో 7 నెలలో అయింది, అంతకుమించి కాలే కదా. ఆయన వచ్చినప్పటి నుంచి ఎంక్వైరీ సీరియస్గానే జరుగుతుంది. దాదాపు ప్రతిరోజు దానిపైన ఆగకుండా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఎంక్వైరీని వేగవంతం చేయడానికి, లోతుగా ఎంక్వైరీ చేయడానికి ఒక సిట్టును, దర్యాప్తు సిట్టును కూడా వేసుకున్నారు. కాబట్టి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ అనుమానం నాకు కూడా వచ్చి నేను అడిగిన పోలీస్ అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ప్రభాకర్ రావు గారు రావటం వల్ల జరిగిన జాప్యం తప్ప మా ఎంక్వైరీలో ఇటువైపు నుంచి జరుగుతున్న ఆలస్యం ఏం లేదండి, తొందరగా చేస్తున్నాం, ఇప్పుడు తొందరలోనే అయిపోతుందని కూడా దాదాపునే అనుకోవటము. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడటం అయితే పూర్తయింది కాబట్టి ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చిందనే అనుకుంటున్నా. ఇంకా దాని నుంచి చాలా పేర్లు ముందుకు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ అడిగి కొంత అదనపు సమాచారం తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందనే నమ్మకం మీకు ఉందా?
తీసుకోవటం అయితే వాళ్ళకి అవసరం అని మనం కనుక గుర్తిస్తే మొట్టమొదట ఎందుకు అవసరము అని అంటే అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగించటం మంచిది కాదు. అది ఒక పట్టపగ్గాలు లేకుండా తోచినట్టుగా వాడటం, నియమ నిబంధనలను గాలికి వదిలి తమ ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించటం ఇది తప్పది. మన భారత రాజ్యాంగం అంగీకరించదు. ప్రజాస్వామ్యం అంటేనే అర్థము అధికారాన్ని రాజ్యాంగంలో పేర్కొన్న నియమాల ప్రకారం చెలాయించాలి. ఆ నియమాలను గాలికి వదిలేదు, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరంలో అదే జరిగింది, ఇక్కడ అదే జరిగింది, ఈ ఫార్ములా రేసు దాంట్లో కూడా అదే జరిగింది, కార్ రేసులో కూడా, వ్యవహారంలో కూడా. ఇదేను విషయమే మనం ఇవాళ సీరియస్గా ఆలోచించవలసిన అంశం. ఇంత విచ్చలవిడితనానికి పగ్గాలు వేయకపోతే, ఆపకపోతే, అధికార దుర్వినియోగాన్ని ఆపకపోతే ఎప్పటికైనా ప్రజాస్వామ్యానికి అది చాలా అనర్థదాయకం. అందుకని చేయాలి. కాబట్టి దానిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, చర్యలు తీసుకోవాలి. అనర్థం మొత్తం కూడా ప్రజల మీదనే పడ్డది కదా, మన మీదనే పడ్డది కదా. మన మీదే పడుతుంది. మరి 6 లక్షల కోట్ల రెండు రకాల సమస్య ఉంది. ఒకటి ప్రభుత్వము ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించింది. రెండు, అందువల్ల జరిగిన డబ్బులు దుర్వినియోగం యొక్క ప్రభావము మన జీవితాల మీదనే పడ్డాయి. ఈ రెండింటినీ కూడా ఇవాళ మనం సీరియస్గా ఆలోచించవలసిన విషయాలు. ఇప్పుడు వీటన్నింటి వల్ల జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫార్ములా దాని గురించి మేము ఏం తప్పు చేసినామండి? డబ్బులు విడుదల చేసి ఉండొచ్చు, అంతకంటే తప్పైంది. అదే తప్పు, పెద్ద తప్పు. మీ ఇష్టానుసారంగా డబ్బులు విడుదల చేయటమే పెద్ద తప్పు. చేయటానికి మన చట్టం ఒప్పుకోదు. చట్టం పరిధిలో అధికారాన్ని చెలాయించవలసిన వాళ్ళు మీ ఇష్టానుసారం అధికారాన్ని చెలాయించండి. మీ ఇంటి జాగీరు నడుపుకుంటే ఎట్లా నడుపుతారో, ఒక సొంత ఎస్టేట్ నడిపితే ఎట్లా నడుపుతారో అట్లా నడిపింది. అట్లా నడపటానికి వీల్లేదు. ఆ తప్పిదాన్ని నియంత్రించడానికి ఎంక్వైరీ తొందరగా పూర్తి కావాలి, వాళ్ళపైన చర్యలు ఉండాలి. ఇది అవసరం. భవిష్యత్తులో ఇంకొకరు ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నియంత్రించడానికి ఇది ఉపయోగపడతాయి. అలాగే సార్, ఇప్పుడు ప్రధానంగా మనం నీళ్లు, నియామకాలు, నిధులు, ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదనేది మీరు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఉద్యమకారులకు ఏ మేరకు న్యాయం జరిగింది? ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి. ఒకటే ఏంటంటే దరఖాస్తు పెట్టుకోమని అన్నారు. దరఖాస్తులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయో ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రాలేదు. కానీ అది సుమారు ఎన్ని వచ్చినాయో కానీ మొత్తానికి అప్లికేషన్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. వాటిపైన ఎంక్వైరీ చేసి అధికారికంగా ఉద్యమకారులు ఎవరు అనేది గుర్తించి వాళ్లకు గుర్తింపు కార్డు ఇవ్వటం ఒక భాగమైతే, ఆ ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష, వాళ్ళ సంక్షేమాన్ని పెంపొందించటం కోసం చర్యలు తీసుకోవటం రెండో భాగం. ఈ రెండు కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. దీనికోసమే అందరం ఉద్యమకారులం కలిసి రకరకాల వేదికల ద్వారా పనిచేస్తున్నారు. అందరం కలిసి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి మినిస్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇప్పటికీ 2 మినిస్టర్లను, పిసిసి అధ్యక్షుల వారిని కూడా కలిసినాం. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరిని కలిసినాము అంటే, గతంలో ఉద్యమంలో ఉండి ఉద్యమ కాలంలో అప్పుడు క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళని కలిసినాం. ఇంకో 2 కలిసేది ఉంది. వాళ్ళని కూడా తొందరలో కలిసి వినతి పత్రాలు సమర్పిస్తాం. అంటే నా పర్సనల్ అభిప్రాయం కూడా కావచ్చు, అందరం తెలంగాణ వాళ్ళ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కానీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దాదాపు 1500 మంది చనిపోయారు. వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. మనం ఫస్ట్ ప్రియారిటీగా ఉండాల్సినటువంటి అంశం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు ఏమవుతున్నదంటే, పోయిన గవర్నమెంట్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. వాళ్ళు ఉద్యమంలో ఉన్నామని చెప్పుకుంటారు. ఇప్పుడైతే కేసీఆరే ఉద్యమ పితామహుడు అని కూడా, జాతి పిత అని కూడా ప్రకటించు. ఇన్ని రకాలుగా చెప్పినటువంటి వాళ్ళ అవగాహనలో ఉన్న ప్రధాన లోపం ఏంది? మొత్తం తెలంగాణ రాష్ట్రం రావటానికి వ్యక్తిగా కేసీఆర్ ఒకడే కారణం. ఆయన చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండు. ఆయన వల్ల తెలంగాణ వచ్చింది. ఇక మిగిలిన వాళ్ళందరూ నిమిత్త మాత్రం. ఈ ప్రచారము అధికారంలోకి వచ్చినాక ఇంకా తీవ్రతరం చేసిండ్రు. ఎందుకు తీవ్రతరం చేసిండ్రంటే, ఎవరికి పాత్ర లేదని కనుక తేల్చి చెప్పగలిగితే ఇంకా మిగిలిందేముంది? ఏమున్నా కేసీఆర్ ఒకడే తెలంగాణ తెచ్చిండు, ఇంకెవరి పాత్ర లేదు అనుకుంటే
వాళ్ళ అధికారం పదిలంగా ఉంటుందని చెప్పి నిర్ణయానికి వచ్చి ఆ రకమైన పనులు వాళ్ళు చేసింది. ఆ పనులు అంటే వాళ్ళ ఉద్యమకాలను విస్మరించారు కావాలని. అది వాళ్ళ సిద్ధాంతంలోనే అది కీలకమైనటువంటి ఒక అంశము, అది వాళ్ళ దృక్పథం. ఒక మామూలుగా చెప్పాలంటే అది వాళ్ళ ఆలోచన సరళి అట్లున్నది. ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఉద్యమకారులను మేము గుర్తిస్తాము, వాళ్ళని ఆదుకుంటాము అని ప్రకటించారు. అయితే దాని విషయంలో ఇంకా సీరియస్గా దాన్ని అవసరాన్ని, ప్రాధాన్యతను గుర్తించట్లేదు. అది ఉన్నటువంటి ఒక లోపము. అందువల్ల ఏమవుతుందంటే కొంత కలిసి మనం విడమర్చి ఈ అవసరాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. సార్ ఇప్పుడు కేసీఆర్ జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిండు, చావు నోట్ల తలకాయ పెట్టిండు. ఇవాళ కూడా ఆయనే జాతిపితకి మనకి కేటీఆర్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ జాతిపిత అవునా కాదా, మీరు దాన్ని అంగీకరిస్తారా లేదా? ఈ జాతిపిత అనేది సమాజం అనుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ జాతీయ గీతం అనుకున్నాం, జయ జయ హే తెలంగాణ. అది ఆయన జాతీయ గీతంగా అది కావాలి అని చెప్పి అందశ్రీ రాయలేదు. ఇది జాతీయ గీతం మార్చండి అని ఆయన ప్రకటించలేదు. ప్రజలు దాన్ని జాతీయ గీతంగా పాడుకోవటం ప్రారంభించారు. వరంగల్ ఖమ్మం కోర్టులో దాన్ని ప్రతిరోజు పాడుకునేది, స్కూల్లో ప్రతిరోజు ప్రార్థనా గీతంతో పాటు దీన్ని పాడుకునేది, ఏ సభ జరిగినా మొట్టమొదట ఆ పాట పాడేది. అట్లా ప్రజలు దాన్ని జాతీయ గీతం అనుకున్నారు. ఏ సభ జరిగినా ఆ పాటతో ప్రారంభం కావాల్సిందే. అట్లా అనుకున్న తర్వాత దీనికి గుర్తింపును ఇవ్వండి అని ఆయన అడిగిండు, కానీ ఆయన పోయి అడగలేదు. జాతిపిత అయినా అంతే, సమాజం ఇవ్వవలసిన బిరుదు అది. దాన్ని పార్టీలు నాయకులు తమ అవసరార్థము దాన్ని వాడుకోవటము, అది నా దృష్టిలో చాలా అన్యాయమైన వైఖరి. తెలంగాణ కోసం అనేక మంది పోరాటాలు చేసిండ్రు. చాలామంది పిల్లలు బలిదానాలకు పాల్పడితే మిగతా అనేక మంది ఇల్లు ఒళ్ళు అన్నీ వదిలి మర్చిపోయి తెలంగాణ కోసం పనిచేశారు. ఇంత త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ మేము ఒక్కల మీద ఇచ్చినాము, కేసీఆర్ ఒకడే జాతిపిత అని ప్రకటించుకుంటే తప్పు, అది అన్యాయం. అది వాస్తవానికి ఆ ప్రజా సంప్రదాయాలకు కూడా అది విరుద్ధం. మహాత్మా గాంధీని జాతిపిత అన్నారంటే ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే అన్నది కాదు, సమాజం ఆయనకు ఆ బిరుదు ఇచ్చుకున్నది. అట్లా బిరుదు సమాజం ఇచ్చుకుంటే అది వేరే మాట. సమాజము జయశంకర్ సార్ను గుర్తించింది, ఆయన సిద్ధాంతకర్త అని చెప్పి ఆయనను అంటే దానికి సమాజం అంగీకరించింది. ఎందుకు అంగీకరించిందంటే 52 నుంచి ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ అవసరం తెలుసు, ఇంటింటికి పోయి తెలంగాణ గురించి చెప్పి వాళ్ళందరినీ ఉద్యమంలో భాగం చేసిండు. ప్రత్యేకించి యువతను తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయటానికి కీలకమైన పాత్ర పోషించిండు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనమే ఆయనను తెలంగాణ సిద్ధాంతకర్త అని ప్రకటించుకుంటే సమాజం అంగీకరించింది, అందరూ గుర్తించిండ్రు. ఆయన మాత్రం నేను కార్యకర్తనయా సిద్ధాంతకర్తను కాదు అని చెప్పి ఆయన అంటుండేది. జరగవలసింది అది, కానీ దాన్ని మీరు ఎప్పుడు ప్రకటించిందంటే రెండవ అభ్యంతరం ఇక్కడ వస్తున్నదంటే తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రకటించుకున్నారు. తెలంగాణ ఆ సమాజ ఉద్యమాకాంక్షల సాధన కోసం ఆయన కృషి చేసి ఆ పేరు సమాజం ఇస్తే అది వేరే ఉండేది. తన అవసరాల కోసము జాతిపితాన్ని వాడుకోవటం, కేసు ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు జాతిపితకి ఇస్తారా? తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన ఒక లక్ష్యాలను ఎంచుకోవటానికి ఆయన ఆ అంశాలను లేవనెత్తలేదు. వెతుక్కోవాలి కదా, అభివృద్ధి ఎట్లా పోవాలి, తెలంగాణ ఏం చేస్తే బాగుపడుతుందని నిర్ణయించుకోవటానికి ఏం చేయాలి? అప్పుడు మనం ఉద్యమంలో ఏం చేసినామో దృష్టిలో పెట్టుకొని వాటిని మనసులో పెట్టుకొని వాటి ఆధారంగా నిర్ణయానికి రావాలి. ఆ పని చేయలేదు కాబట్టి నిజంగా నీకు తెలంగాణ అవసరానికి ఈ పేరును వాడుకోలేదు. అట్లా వాడుకున్నా ఎవరు పట్టించుకోకపోదురు. వ్యక్తిగతంగా మీకు నొప్పి వచ్చినప్పుడే మీ అవసరానికి ఓ మలాం రాసుకున్నట్టే అట్లా మీరు మీ అవసరానికి ఒక కవచంగా దాన్ని వాడుకోవటము ఇది చాలా దుర్మార్గము. అందుకనే దాని పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో అంటే వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలని ఇచ్చారు, ఈ 6 గ్యారంటీలు అమలయ్యాయా లేదా, వీళ్ళ పరిపాలన ఎట్లుంది, వీళ్ళకి ఈ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? మార్కులు అంటే ఇవాళ రేపంతా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అంటారు.
అంటే నెరుటి కంటే ఈ ఏడుకి ఎంత బాగుపడ్డది, ఈ ఏడు కంటే వచ్చే ఏడు ఎంత బాగుపడ్డది, అట్లా లెక్కలేస్తారు. ఇప్పుడున్నటువంటి ఈ సిస్టమ్ ప్రకారం చూసినప్పుడు వీళ్ళు అందుకు లాభం ఏమైందంటే ఆ, గతంలో బీఆర్ఎస్లో లేనిది కొత్తగా వచ్చింది. కొంత వీళ్ళు చట్టబద్ధ పాలన, వ్యక్తిగత జోక్యం లేదు, నిరంకుశత్వం లేదు, నిఘా లేదు, నిరంతరం వ్యక్తులపైన ఒక నియంత్రణ లేదు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ లేదు. ప్రతిరోజు వెంట పోలీసులు బడి తిరిగేది కదా, అది కూడా లేదు. అనవసరంగా వ్యక్తులను తమ అవసరార్థం వాళ్ళ జీవితంలో జోక్యం చేసుకునేవాళ్ళు, అది కూడా లేదు. ఆ రకంగా చాలా పురోగతి సాధించుకోగలిగినాం. వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలైనవి, కొన్ని ఇంకా అమలు కావాల్సినటువంటి అవసరము ఉన్నది. అమలైనటువంటి వాటి విషయంలో సంతోషంగానే ఉన్నారు. అమలు కావలసిన వాటి విషయంలో మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా ఎవరు అడిగినా ఏమడుగుతున్నారంటే మహిళకు 2500 అన్నారు కదా, దాని గురించి అడుగుతున్నారు. ఎక్కడ పోయినా అది ప్రధానమైన డిమాండ్గా ముందుకు వస్తున్నది. దాని విషయమై కొంత దృష్టి పెట్టాలని, మాకు ఇంకా టైం ఉంది కదా, తప్పకుండా అమలు చేస్తామనేది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాధానం. అయితే రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల ఇవన్నీ అమల్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మితిమీరినటువంటి ఖర్చులు చేసింది. అది లోపభూయిష్టంగా ఖర్చు చేసింది ప్రాజెక్టుల మీద. అది కాళేశ్వరం కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి మీద కానీ, అదేవిధంగా ఈ మిషన్ భగీరథ మీద కానీ విచ్చలవిడి ఖర్చులు చేయటం వల్ల ఏమైందంటే రాష్ట్రం అప్పుల పాలైంది. మనం వచ్చేటువంటి బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20-25 వేల కోట్లు వీటికే పోతున్నది. అది మామూలు రకం కాదు. అట్లాంటి డబ్బే కనుక మిగిలి ఉంటే ఇవాళ మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి వేరే రకంగా ఉండేది. మనం ప్రజల కోసం ఖర్చు చేయటానికి, పెట్టుబడి రీత్యా ఖర్చు చేయటానికి అవకాశం ఉండేది. అంటే ఇది తిన్నది కాదు, తాగింది కాదు, వృధా ఖర్చులాగా ఇది జరిగిపోతున్నది. ఈ రకంగా 12-13 వేల 25 వేల కోట్ల దాకా ఈ అప్పులు, మిత్తిలు ఇవన్నీ పోతున్నాయి. పోయేసరికి ఏమవుతున్నదంటే ఇట్లాంటి స్కీములు కొన్ని అమలు చేయాల్సినటువంటి స్కీములు అవి పెండింగ్లో పడిపోయినాయి. అది ఒక ప్రధాన సమస్య. పూర్తిగా ప్రభుత్వాన్ని అనటానికి కూడా వీల్లేదు. వచ్చిన వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితి అట్లా ఉన్నది. దానివల్ల కొన్ని ప్రతిబంధకాలు తలెత్తుతున్నాయి. వాటినైతే తప్పకుండా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పులు తెస్తున్నది కానీ పాత మిత్తిలు కట్టడానికే వీటిని వాడుకుంటున్నది. కాకపోతే 8-9% మిత్తికి తీసుకొచ్చింది పోయిన ప్రభుత్వం. అంత పెద్ద ఎత్తున వడ్డీకి ఎవ్వరు కూడా పైసలు, ఏ గవర్నమెంట్ కూడా పైసలు తేదు. మామూలుగా 2-3-4% వస్తుంటాయి. అంటే డబుల్ వడ్డీ రేటు తెచ్చి కట్టి మనం తెచ్చుకునేసరికి ఆర్థిక భారం బాగా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా ఇవాళ సమస్యలుగా మారినాయి. రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండగా మారిపోయినాయి. దానివల్ల కూడా కొన్ని పథకాలు అమలు కావటం లేదు. ఈ ఉన్న పరిస్థితి అట్లా ఉన్నది. కానీ వీటిని ప్రజలు మర్చిపోలేదు. అది ఇవాళ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మాకు ఇస్తానన్నాయి, మాట ఇచ్చినాయి, మర్చిపోవద్దు. మేము వాటి కోసం ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు. అవి ఇస్తానంటారు కదా, ఇంకెందుకు అమలు అవుతలేవు అని. అంటే మీరు ప్రభుత్వంలోకి రాకముందు హామీలు ఇచ్చేటప్పుడు ఈ అప్పులు చేస్తున్న విషయం తెలుసు. మీరు మొత్తం అప్పుల కుప్పం రాష్ట్రంగా చేస్తున్నాం అని చెప్పి కేసీఆర్ని తిట్టకుండా తిట్టారు, విమర్శించారు. అన్నీ తెలిసే మీరు హామీలు ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పి మీరు కాడెత్తేస్తారు. వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక పరిస్థితిని మూల్యాంకనం చేసుకోవాల్సి ఉంది. ముందు బడ్జెట్ ఏముంటుంది, మనకి ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని పోతాయి, ఏం మిగులుతాయి, ఏం చేయగలం అనేది లెక్కలేసుకొని ఆ పరిధికి లోబడి వీళ్ళు ఏం చేస్తామో హామీ ఇచ్చి వాటిని పకడ్బందీగా అమలు చేస్తే బాగుండేది. ఇప్పుడు రుణమాఫీ చేస్తామన్నారు, చేసిండ్రు. చాలా వరకు 25 వేల కోట్లు ఎన్నో దాని మీద ఖర్చు పెట్టిండ్రు. కానీ జరిగింది ఏంటంటే కొందరు మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన వాళ్ళకు కొంత బాధ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఉన్న పరిస్థితుల్లో ఇవి చేయలేకుండా పోతున్నాయి. అందుకని ప్రభుత్వం ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసి ప్రకటించే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వస్తున్నటువంటి తలనొప్పులు ఏమనుకున్నట్ట అనుకుంటున్నారంటే చాలా వరకు పార్టీలు, ఈయన ఒక్క కాంగ్రెస్ అనే కాదు,
ఇది ఎవరు పట్టించుకుంటారు, తల్లారు అందరూ మర్చిపోతారని. కానీ వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి సమూహం తన అవసరాలను వెలుగులోకి తేవటానికి, ఎజెండా మీదకి తేవటానికి, రాజకీయ ఎజెండా మీదకి తేవటానికి పార్టీల దగ్గరికి పోయి చెప్పి తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టించుకున్నాక పలానా పేజీ పలానా లైన్లో మాది ఇది హామీ ఇచ్చిండ్రు అని గెలిచినాక పోయి అడుగుతున్నారు. అది ఇప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి ఒక చైతన్యం, మంచి మార్పు. ఇది రాజకీయంగా ఒక మంచి పరిణామం. ఇది ఈ మార్పును పార్టీలకు అర్థమైతలేదు. ఇది నేను అనుకోవటం కాంగ్రెస్ కూడా అదే రకమైనటువంటి ఒక తప్పుడు ఆలోచనతో పోయింది. ఎవరు అడుగుతారులే, తర్వాత చూద్దాం మెల్లగా పరిస్థితిని బట్టి అనుకున్నారు. కానీ అట్లా లేదు పరిస్థితి. రోజు జనం ఆ కాగితాలు పట్టుకొని మేనిఫెస్టో సంఖ్యలు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలన్న మేనిఫెస్టోలను, కాంగ్రెస్ మేనిఫెస్టోను అంత చదివినో లేదో కానీ ప్రజలు మాత్రం చదివింది, చాలా సీరియస్గా చదివి రోజు అడుగుతున్నారు. ఈ ఒత్తిడి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తప్పనిసరిగా హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పాటించి ఉంటే ఇవి జరిగేవి కావు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజల్లో వీళ్ళు మాకు ఏం చేయలేదు, మాకేం చేయడం లేదన్నటువంటి ఒక చర్చ అయితే వచ్చింది. బాగా అప్పుల్లో ఉన్న మాట వాస్తవం, మీరు చెప్పిన మాట. అప్పుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కంటే ఎక్కువ పోటీ పడుతున్నాడు అనేది. రీపేమెంట్ కలెక్షన్స్ చూస్తే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐలోనే మన కాగ్ రిపోర్ట్లోను, ఆర్బీఐలోను, వీటన్నిటిలోనూ ఇవి రీపేమెంట్కి సంబంధించిన మొత్తం కూడా ఉంటాయి. యాక్చువల్గా మొత్తం ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పులు మనకు వారసత్వం వచ్చిన అప్పులు 75,000 కోట్లు అయితే 2014 నుంచి ఇప్పటి వరకు, ఇది 2014 నుంచి 2023 వరకు 6 లక్షల కోట్లు, 6.71 కోట్లు మన బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్లో ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర. ఈ మంత్లోనే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మొన్ననే 9 crores తీసుకొచ్చారు. అది ఏదో రైతు బంధుకి వేస్తారు అది అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. అది దేనికి వాడతారో తెలియదు. కానీ ఇవి అప్పు సినారియో ఉంది. అసలు రీపేమెంట్ సినారియో చూస్తే 77,000 కోట్లు మాత్రమే ఇప్పటివరకు రీపేమెంట్ అసలు చేసింది. దానికి వడ్డీ 1,57,000 కోట్లు చేశారు. మొత్తం కలిసి 2,34,000 కోట్లు మాత్రమే రీపేమెంట్. ఇది ఎక్కడ తగ్గించారు, ఎక్కడ పెంచారు, ఇది మరి కనిపించదు. ఈ జనరల్గా ఏంటంటే ఈ వాళ్ళ అకౌంట్లో ట్రెజరీ నుంచే డిడక్ట్ అవుతాయి ఈ అమౌంట్ అంతా. మీకు అదే కనిపిస్తుంది. ఆ బడ్జెట్ పత్రాలు మొత్తం ఇంకా మనం ఇది కాగుకు సమర్పిస్తారు ఎవ్రీ మంత్. వాటిలో ఉన్న లెక్కలు చూస్తే ఇవి తప్ప వేరే కనపడుతుంది. మీరు వడ్డీలు తగ్గించాము, దానికోసం రేవంత్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మాత్రం మరి అది. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు తెస్తున్నమాట వాస్తవమే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రకాలుగా జరుగుతున్నాయి. కొంత రీషెడ్యూల్ చేసుకుంటున్నారు, తక్కువ వడ్డీకి ఇచ్చే రుణాలు తెచ్చి పాత ఇవి వాళ్లకు అప్పచెప్పి కొంత మార్పు చేసుకుంటున్నారు. తెచ్చిన రుణాలు కూడా ఎక్కువ వరకు పాత వడ్డీలు అప్పులు కట్టడానికే పోతున్నాయి. ఇది జరుగుతున్న వాస్తవం. దాంట్లో ఇక అది కాదని లేనటువంటి వాస్తవం. మీరు లెక్కలు చూస్తే మీకు కనబడేది కూడా అదే కనబడతాయి. అందుకని ఏంటంటే ఈ ఆర్థిక పరిస్థితి నుంచి ఎట్లయినా బయటపడకపోతే మాత్రం కష్టమే. మీరు ఇవి మాత్రమే మనం కనబడుతున్నాయి కానీ వాస్తవానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, తర్వాత అట్లాంటివి, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్, ఉద్యోగుల బకాయిలు, రిటైర్ అయిన వాళ్ళు ఇవ్వవలసిన ఫండ్స్, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్ల బిల్లులు, గవర్నమెంట్ మామూలుగానే చేయవలసిన రకరకాల చెల్లింపులు ఉంటాయి. ఆ చెల్లింపులు ఇవన్నీ కూడా నిలిచిపోయి అలా ఒక ఆర్థిక సమస్య, ఇవాళ చాలా తీవ్రమైన ఆర్థిక సమస్య తలెత్తుతున్నది. రోజు వారి ప్రభుత్వం లెక్కలేసుకోవాల్సి వస్తున్నది. ప్రతి బిల్లు రిలీజ్ చేసే ముందు 100 సార్లు సమీక్షించుకోవాల్సి వస్తున్నది. అది వాళ్ళ ఎదురవుతున్న పెద్ద సమస్య. అందుకని ఈ సమస్య మనం కనబడుతున్నది, అది వాస్తవం. అది దాన్ని ఇవాళ ప్రభుత్వము మొత్తం ఇవాళ ఇక్కడే కాదు, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఇవి చాలా పెద్ద సమస్య అయిపోయి నిధుల కొరత అనేది తలెత్తుంది. నిధుల కొరత కేంద్రంలో కూడా. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకు పన్నుల్లో ఒక వాటా దక్కేది. రెండవది ఏంటంటే గ్రాంట్ల రూపంలో, పథకాల రూపం అమలు కోసం గాను అదనంగా కూడా వచ్చేటివి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు కోసం ఇచ్చే మొత్తాన్ని తగ్గించింది. 5,000-6,000 కోట్లకో 8,000 కోట్లు మించి వస్తలేవు.
అదేవిధంగా కేంద్రం అమలు చేయాల్సిన పథకాల కింద వచ్చే సొమ్ము కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నారు. పన్నుల విషయానికి వచ్చేసరికి రూపాయిలో 10 పైసలు అవి పన్నుల ఖాతాలోకి జమ అవుతలేవు, సెస్సుల రూపంలో వసూలు చేస్తున్నారు. సెస్సుల రూపంలో కానీ సర్ఛార్జీల రూపంలో కానీ వసూలయ్యే మొత్తం పన్నుల జాబితాలోకి రాదు, వాటిని పంచట్లేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయలు 90 పైసలే పంచుతున్నారు, 10 పైసలు ఈ రూపంలో వసూలు చేసి పంపకం నుంచి మినహాయింపు పొందుతున్నారు. వీటన్నింటి వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం లేదు. ఇదివరకు చిన్న మొత్తాల పొదుపు నుంచి దాని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేది. ఇప్పుడు ఆ రుణాలు కేవలం బాగా వెనుకబడిన కొన్ని రాష్ట్రాలకు తప్ప ఆ స్మాల్ సేవింగ్స్ నుంచి ఇచ్చే ఆ వడ్డీలు లేవు ఇప్పుడు. ఇవన్నీ కూడా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధానమైన సమస్యలు. అందుకని కేంద్రం జాతీయ స్థాయిలోనే ఈ మొత్తం లెక్కల మీద కొంత సీరియస్గానే చర్చ జరగాలి. మనకంటే ఎక్కువ అప్పులైన వాళ్ళు ఉన్నారు. రెండో తీవ్రమైన సమస్య ఏంటంటే బడ్జెట్ లెక్కలకు వాస్తవ ఖర్చులకు పొంతన లేకుండా పోయింది. ఇదివరకు మన రాష్ట్రంలో మాత్రమే జరిగిందనుకుంటే ఇప్పుడు కేంద్రం కూడా అదే పని చేస్తున్నారు. లెక్క రాసేదే వేస్తున్నారు, లెక్క 8,000 కోట్లు ఇస్తామని లెక్క రాస్తున్నారు, 1000 కోట్లు కూడా దాంట్లో ప్రకటించిన దాంట్లో మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు తీవ్రమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నాయి అనేది చూపించారు. తెలంగాణ ఆ క్రమశిక్షణని పాటించడం లేదు అని. నేను చెప్పేది అదే కదా, నువ్వు లెక్క పద్దు ఒకటి ఉంటున్నది, ఖర్చు ఇంకో రకంగా ఉంటున్నది. ఆ రెండింటికి పొంతన ఉండట్లేదు. ఆ పొంతన లేకపోవటమే ఇవాళ రిజర్వ్ బ్యాంకు చాలా సీరియస్గా తప్పుపడుతున్నది. అందుకని చాలామంది అధికారులు చెప్తారు, మేము రిజర్వ్ బ్యాంకు మీటింగుకు పిలుస్తున్నప్పుడు రాష్ట్రాలతో సమీక్షలు జరుగుతుంటాయి, రాష్ట్రం నుంచి పోవాలంటే భయపడతారట. ప్రతిసారి రిజర్వ్ బ్యాంకు అన్ని రాష్ట్రాల ముందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా వాళ్ళు మందలిస్తుంటారట. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం, చాలా అవమానకరంగా ఉంది అని చాలామంది అధికారులు అంటుంటారు. ఇవి ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. అంటే ఈ సంక్షోభం నుంచి అసలు ఎట్లా బయటపడాలంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, పన్నుల ఆదాయం పెంచుకోవాలి. మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాన్ని పెంచుకోవటానికి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. అన్ని రాష్ట్రాలు కూడా ఒకటై కేంద్రం దగ్గర ఈ విషయాన్ని మాట్లాడితే బాగుంటుంది, కానీ మునుపటి మాదిరిగా ప్లానింగ్ కమిషన్ మీటింగ్స్ అవి జరగట్లేదు. తర్వాత రెండోది ఏమైందంటే అమ్మకం పన్నును కూడా GST రూపకంగా కేంద్రం హస్తగతం చేసుకున్నది. దానివల్ల కూడా రాష్ట్రాలకు జరిగిన నష్టాలు ఉన్నాయి. వీటన్నింటిపైన జరగవలసిన స్థాయిలో చర్చను రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం లేదు, సీరియస్గా చేయటం లేదు. ఇది ఒక తప్పు. రెండవది ఏంటంటే తక్కువ వడ్డీకి రుణాలు సాధించుకోవటానికి మార్గాలు వెతుక్కోవాలి. మూడవది, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవటానికి కూడా ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. ఇది చూస్తేనేమో స్థూల ఉత్పత్తిలో విపరీతమైన వృద్ధి రేటు కనబడుతున్నది, కానీ పన్ను ఆదాయం మాత్రం రావటం లేదు. కారణం ఏంటంటే ఉపాధి కల్పనలో మనం సీరియస్గా ముందుకు పోవటం లేదు. ఉపాధి కల్పన మనం ఎంత చేయగలిగితే ప్రజల కొనుగోలు శక్తి అంత పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగితే మనకు అంత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది వాళ్ళ ఈ విజువల్ ప్రోగ్రెస్ అనేది రావట్లేదు. దృష్టికోణము సరళీకరణ వచ్చినాక ఒక నష్టం ఏం జరిగిందంటే మన అభివృద్ధి పైన మన ఆలోచనలోనే ఒక వక్రగతి సాగుతున్నాయి, తప్పుడు తోవలో పోతున్నాయి. ఎంతసేపటికి పెద్ద పెట్టుబడిదారు వచ్చి పెట్టుబడి పెడితే ఏదో చాలా లాభం అయిపోతుంది అనే ఆలోచనతో ఒకరి మీద ఒకరు పోటీపడి పెద్ద పెద్ద పెట్టుబడిదారులను ఆహ్వానించే పనుల్లో పడ్డారు. అవి తీసుకురావద్దని మనం ఎందుకంటాం? మనం ఏ రాష్ట్రానికైనా అవి రావాలే, ఉపయోగకరమే. కానీ దానితో పాటుగా చిన్న పరిశ్రమలు, స్థానిక కుటీర పరిశ్రమలు, గృహ పరిశ్రమల కాపాడుకోవటానికి, పునరుద్ధరించడానికి, అభివృద్ధి చేయటానికి అంతే సీరియస్గా ప్రయత్నం చేయాలి. ఈ రెండవ ప్రయత్నం ఒక తమిళనాడు తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. తమిళనాడు వాళ్ళు పైనుంచి తెచ్చుకోవడానికి ఎంత కృషి చేస్తారో తమ రాష్ట్రంలో ఉత్పత్తిని పెంపొందించుకోవడానికి అంతే తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. అందుకనే బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఆడ కేవలం ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, మెషిన్ యంత్ర పరికరాల పరిశ్రమలు పెరుగుతుంటాయి, గృహ పరిశ్రమలు పెరుగుతుంటాయి. గృహోత్పత్తులను పెంచుకోవడంతో పాటు చిన్న పరిశ్రమలను పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సమాంతరంగా సాగుతూ ఉండటం వల్ల అక్కడ పారిశ్రామిక ప్రగతి అనేది బాగుంది. మన దగ్గర కూడా ఆ ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గరే ఇంత 50-60 వేల మంది వస్త్ర పరిశ్రమలో ఉన్నారు.
వాళ్లకు ఉపాధిని మనం పెంచగలిగితే, మార్కెట్ను విస్తరించగలిగితే విపరీతంగా అక్కడ మనకు బతుకుదెరువు అవకాశాలు పెరుగుతాయి. పెరగటమే కాదు, వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్లో మనకు వచ్చే పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. వీటి మీద మనం సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అట్లా అయితే నిరుద్యోగులైన పిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీటి మీద మనం ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. అది నా దృష్టిలో ఈ సరళీకరణ తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద లోపము. తమిళనాడు ఈ జాగ్రత్త తీసుకుంది ముందు నుంచి, కానీ మిగతా రాష్ట్రాలు తీసుకోవటం లేదు. ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా తెచ్చుకున్న ఈ పారిశ్రామిక విధానము, దాని లోపాల నుంచి మనం ఇప్పటికీ సరిదిద్దుకొని సరి చేసుకొని ఒక కొత్త తోవలో పోవటానికి మనం ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పటికీ ఈ విషయంలో ఆలోచనలు మారటం లేదు. నా దృష్టిలో అది కూడా సీరియస్గా మనం ఆలోచించకపోవటం, ఇవాళ ఆదాయ వనరులను పెంచుకోలేకపోవటానికి ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తూ, వాళ్ళ విధానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అదే పాలసీలను ఎందుకు కంటిన్యూ చేస్తుంది? అదే నేను అనేది ఏంటంటే, ఒక సరళీకరణ ప్రభావంతో ఒక ఆలోచన చక్రం అనేది మిగిలిపోయింది. అది ఒక్క రేవంత్ రెడ్డి గారు ఒకరే దానికి బాధ్యులని కాదు, మొత్తంగానే యంత్రాంగము ఆ మూసలో పడిపోయింది. ఆఫీసర్లు ప్రతి ఒక్కరు ఆ కోణం నుంచే ఆలోచన చేస్తారు కాబట్టి దృష్టి అంతా కూడా దాని చుట్టే తిరుగుతూ ఉంది. మనం ఎట్లా అమెరికా పోతే, డావోస్కు పోతే క్యాపిటల్ వస్తుందేమో, పెట్టుబడి వస్తే కంపెనీలు పెరిగితే ఆ ఆలోచనని ఎవరం తప్పుపట్టట్లేదు. అది సీరియస్గా చేస్తున్నారు, బాగుంది, అందరం కూడా దాన్ని అభినందిస్తున్నాం. కానీ ఇతర జరగవలసిన ప్రయత్నాల మీద అదే రకమైనటువంటి సీరియస్ దృష్టికోణం పెరగటం లేదు. అక్కడ నా దృష్టిలో ఏంటంటే, మనము సవరించుకోవాల్సిన అవసరం ఉంది, సవరించుకోవాల్సిన సన్నివేశంలో ఉన్నాం. దానికి ఇంకొక కారణం కూడా ఏమొస్తుంది అంటే, తక్షణము దీనివల్ల ఇమీడియట్గా కనబడే ప్రయోజనం ఉంటుంది. ఎక్కడో రియల్ ఎస్టేట్లో కొంత పెరుగుదల కనబడుతుంటుంది, అక్కడ రియల్ ఎస్టేట్ రెపరెపలాడుతుంటుంది. అవన్నీ చూసేసరికి ఇదేదో బాగుంది అనిపిస్తుంది. ఆ పైన కనబడుతున్నటువంటి మెరుపులతో ఆగిపోతున్నాను తప్ప కానీ అభివృద్ధి ఫలితాలు ప్రజలకి ఏ మేరకు చేరుతున్నాయనేది దాన్ని దాటి ఈ విషయం మీద మనం ఆలోచన చేస్తాం. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా లేదు, అది కూడా కూలిపోయింది, అది కూడా లేదు. సర్కారు అంతకుముందే పోయింది, ఆ నుంచి ఆయనతో పోయింది, ఇప్పుడు ఏం లేదు. ఎందుకు అంటే రాజకీయ అధికారులకు గ్లోబలైజేషన్లో ఒక పెట్టుబడిదారి ఆలోచన విధానం ఉంది. రాజకీయ నాయకత్వం ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచించాలి. రాజకీయ నాయకత్వం యొక్క ఆలోచనలు, విధానాలే, పాలసీలే ప్రభుత్వ యంత్రాంగంలో ఇంప్లిమెంట్ చేయించాలి. దాన్ని చేయించడంలో ఎక్కడ నేను అనేది ఏంటంటే, ఈ విషయంపై సమాజంలోనే ఒక చర్చ జరగాలి. మనం ఎట్లాగైతే తెలంగాణ కోసం అందరం పూనుకొని ఒక ఉద్యమంలాగా చేస్తే ఎట్లా తెలంగాణ అనేది సమైక్యవాదం అనేది బద్దలైపోయి తెలంగాణ వాదం అనేది నిలబడ్డదో, ఇప్పుడు కూడా జరగవలసింది అట్లాంటిదే. ప్రజల నుంచే ఒక పెద్ద ఎత్తున ఒక బలమైనటువంటి ఒక వాదన రావాల్సిన అవసరం ఉంది, ఒక ఉద్యమ రూపంలో. అప్పుడు వస్తే కానీ ఆ తుఫానుకు కొట్టుకుపోయి కొత్త ఆలోచనలు ముందుకు రావటం సాధ్యం కాదు. ఆ దిశగా ఒక మాస్టర్గా మరి మేము తప్పకుండా ఆలోచిస్తున్నాం. చాలామంది సరే పార్టీల స్థాయిలో సాధ్యం కాదు, కానీ మేధావులు కొంతమంది రకరకాల సామాజిక కార్యకర్తలు కానీ సమాజం పైన సీరియస్గా ఆలోచించేటువంటి కొంత ఆలోచన పరులు కానీ కలిసినప్పుడు ఈ విషయం పైన చాలా చర్చ జరుగుతున్నది. మనకు కూడా సోయి లేదు వాస్తవానికి, గవర్నమెంట్ అనటం కాదు, మనం కూడా ఆ సోయి తప్పి ఉన్నాం. నిజమే, ఇది ఆలోచించాలి కదా, మనం ఎందుకు ఆలోచించట్లేదు, దీని మీద దృష్టి పెడదామని అక్కడ ఆలోచన ముందు అంకురిస్తే దాన్ని వ్యాప్తి చేసే పని నెక్స్ట్ మళ్ళీ సామాజిక కార్యకర్తలు, పార్టీలను నెత్తినేసుకొని తిరగటానికి ప్రయత్నం చేయొచ్చు. అది ఇవాళ ఆ స్థాయిలో ఇవాళ ఉన్నాం మనం. బహుశా ఒక 5-6 నెలల్లో ఈ చర్చ తీవ్ర స్థాయికి పోతుంది. సార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇస్తున్నటువంటి మార్కులు ఏంటి? నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, ఆ రకమైనటువంటి ఒక ప్రజాస్వామికమైన ఒక మార్పు జరగటం అనేది సంతోషదాయకం. అలాంటి వాళ్ళ మీద కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. తప్పకుండా దానికోసం అని చెప్పి ఫస్ట్ క్లాస్ మార్కులే వేస్తున్నాం, దానికి మళ్ళీ అనుమానం ఏం అవసరం లేదు. కానీ ఇంకా చాలా
మన ప్రయాణం ఇంకా చాలా దూరం పోవాల్సి ఉంది, ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది అనేది గుర్తు చేస్తున్నాం. చాలా కీలకంగా ఇందులో మేము అనేది ఏంటంటే ఉపాధి కల్పన లక్ష్యంగా మనం చాలా ఆర్థిక విధానాలు గతంలో బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధానాలను సమగ్రంగా సమీక్షించుకొని వాటిని పెంపొందించుకోవటానికి, బతుకుదెరువు అవకాశాలను పెంపొందించుకోవటానికి వ్యవసాయంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఏం చేయాలనేది ఇంకా లోతుగా మనం ఆలోచించాలి. ఒక విధి విధానాలను తయారు చేసుకోవాలి. దానికోసం కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకోవాలి, చర్చలో భాగస్వాములను చేయాలి, అమల్లో భాగస్వాములను చేయాలి. అప్పుడు తప్పనిసరిగా ఒక కీలకమైన మార్పుకు కేవలము మన రాష్ట్రంలోనే కాదు, ఇది భారతదేశానికి కూడా ఒక దిక్సూచిలాగా మారుతుంది అటువంటి ప్రయత్నం కనుక మన రాష్ట్రంలో జరిగితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెర మీదకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా పిఎంని, అది మంత్రుల్ని సెంట్రల్లో ఢిల్లీలో కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ 2029లో జమిలీ ఎన్నికలు వస్తే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న సీట్లను కూడా అంటే ఫేర్ షేర్లో, అంటే సంఖ్య కాకపోయినా ఈ సమాన స్థాయిలో సీట్లు పెరగవు, తగ్గుద్దు, నష్టం జరుగుద్ది అనేది జరుగుతుంది. ఇది అసలు నియోజకవర్గాల పునర్విభజన అనేది అసలు ఎట్లా జరగాలి, ఏమిటి? జనాభా ప్రాతిపదికన చేస్తే కనుక చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే దక్షిణాదిన జనాభా పెరుగుదల రేటు అనేది దాన్ని స్తంభించిపోయింది, ఉత్తరాదిన మాత్రం దాన్ని నియంత్రించలేకపోయింది. అందువల్ల అక్కడ జనాభా పెరుగుదల ఎక్కువ. రకరకాల లెక్కలు ఉన్నాయి. ఒక ఉత్తరప్రదేశే మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నిటికంటే కూడా ఎక్కువ సీట్లు ఉంటాయి. అట్లాంటి పరిస్థితి రావటం వల్ల ఏమవుతుందంటే అంబేద్కర్ భయపడ్డట్టు ఒక అసమతౌల్యత అనేది తలెత్తుతుంది. దక్షిణాది రాష్ట్రాలను మీరు విడగొట్టి ముక్కలు చేసి బలహీనపరిచి బలమైన రాష్ట్రాలను ఉత్తరాదిన అభివృద్ధి చేస్తున్నారనే మాట అన్నాడు. ఇప్పుడు అవి కేవలం భౌగోళికంగా రాజకీయ పరంగా ఒక బలం పెంచుకోవటమే కాదు, ఆ భౌగోళికంగా బలమైన శక్తులుగా ఉండటమే కాదు, ఇవాళ అవి రాజకీయంగా కూడా బలమైన కేంద్రాలుగా మారబోతున్నాయి. అది కనుక జరిగితే భారతదేశానికి అది ప్రమాదకరం. అట్లాంటిది జరగటానికి వీల్లేదని దాదాపు అందరం కూడా దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా ఆలోచన పరులందరూ చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని పసిగట్టి ఆమె దాన్ని ఫిక్స్ చేసింది. ఇంతకంటే ఎక్కువ సీట్లు పెంచడానికి వీల్లేదు అని చెప్పి దాని మీద సీలింగ్ విధించి 550 ఎంతో ఇప్పుడు ఉన్నది, ఆ సీలింగుకు లోబడి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను వాళ్ళు చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయవలసి వస్తుంది. రాష్ట్రాల స్థాయిలో కొంత సీట్లు మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కూడా సీట్లు పెంచాలి, 153 ఏమో చేయాలి. ఆ సీట్ల పెంపు కోసం నిర్ణయం చేయవలసి ఉంది. దానికి వాస్తవానికి అప్పుడు ఎందుకు చేసినరో చట్టంలో ఉన్న ఒక చిన్న లోపాన్ని అడ్డం పెట్టుకొని వాయిదా వేశారు. ఇప్పుడైతే తప్పనిసరిగా విధిగా చేయవలసిందే, అది కూడా జరగవలసిన అవసరం ఉంది. ఈ రెండింటి కోసం కొంత సీరియస్గానే మరి రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టాలి, రాజకీయ పార్టీలు కూడా సీరియస్గా దృష్టి సారించాలి. ఈ జమిలీ ఎన్నికలు 2029 జమిలీ ఎన్నికలు లాభమా నష్టమా? జమిలీ ఎన్నికలు సాధ్యం కావండి, అసలు అవివేకం నన్ను అడిగితే. ఎందుకంటే ఎట్లా సాధ్యమవుతుందండి, ఒక రాష్ట్రంలో ఏవేవో కారణాల వల్ల ఒకవేళ ప్రభుత్వం రద్దవుతుంది, మళ్ళీ ఏం చేస్తారా, అదే ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా? అది సాధ్యం కాదు. అది అట్లా కొనసాగించటం అన్నీ జమిలిమిక ఎన్నికలే జరిగినాయి. మొదటి 2 సార్వత్రిక ఎన్నికలప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి ఒకటేసారి జరిగినాయి. కానీ అనివార్యమై అప్పుడు ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు కావటము, అక్కడ అనిశ్చితి ఏర్పడటము, మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపవలసిన అవసరం రావటము, అట్లా ఎన్నికలు అనేవి వేరువేరుగా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ జమిలీ ఎన్నికలు జరుపుతామనుకోవటం సాధ్యం కాదు. దగ్గరలో జరిగే అన్ని ఎన్నికలను కలిపి ఒకేసారి జరుపుదామని అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం అయినాక 6 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు అవుతాయి, కలపండి. పార్లమెంట్ ఎన్నికలు కొంచెం ముందుకు జరిపి కొంచెం వెనుకకు జరిపి అట్లా ఒకటేసారి జమిలిగా ఎన్నికలు జరిపే ప్రయత్నం చేయటం అట్లాంటిది సాధ్యమవుతుంది. కానీ విధిగా ప్రతిసారి జమిలీ ఎన్నికలు జరుపుతామంటే కుదరదు. ఉదాహరణ కేసీఆర్ గారు ఇక్కడ 6 నెలల ముందే ఎన్నికలకు పోయిండు, కాదని అనగలమా? ఎన్నికైన ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది.
కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు కూడా అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు పోయిండు. జరుగుతాయి కొన్నిసార్లు. కాబట్టి ప్రతిసారి ఇట్లా ఉంటుంది అనుకోవటము అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. బలవంతంగా అన్నింటినీ ఒకేసారి జరుపుతామనుకోవటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అది సాధ్యం కూడా కాదది. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాలెట్ ప్లస్ ఈవీఎం ఇది వచ్చేసి అగ్రరాజ్యాలే అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పేపర్ పోతున్నాయి, మన దగ్గర ఈవీఎంలో పోతున్నాం. దీని మీద మీరు అంటే వాస్తవానికి ఏంటంటే ఈవీఎంలో ఉన్న ఒక సమస్య, నేను ఇప్పుడు బ్యాలెట్ అయితేనేమో మనం చూసుకుంటాం, నేను ఓటేసిన అనడానికి నాకు రూఢిగా తెలుస్తుంది, నేను దాన్ని బ్యాలెట్లో వేస్తా. కానీ ఈవీఎంతో ఒక సమస్య ఏంటంటే నేను ఎవరికి వేసినా అనేది అక్కడ కనబడదు. నేను మీట ఏడేనొక్కినో ఆడనే పోయిందా లేదా అనేది మనకు కనబడదు. కనబడదు కాబట్టి దాని మీద అనుమానాలు ఉన్నాయి. దీనికి 2 పరిష్కార మార్గాలు. బ్యాలెట్ కన్నా పోవాలి, రూఢిగా తెలుసుకోవటానికి ఏదన్నా సిస్టమ్. ఇప్పుడు స్లిప్ వచ్చింది, ఆ స్లిప్లు వస్తున్నాయి కాబట్టి మనం అక్కడ పక్కన ఎక్కడికి పోయింది అనేది తెలుసుకోవటానికి కూడా ఒక ఆస్కారం ఉంది. కాబట్టి కొన్ని సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఇది ఒక్కటే కాదు సమస్య, పూర్తిగా దీన్నే రద్దు చేసేస్తే అన్ని సమస్యలకు ఇదే ఏకైక పరిష్కారం అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. చాలా చాలా రకాలైన లోపాలు ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థనే చట్టసమ్మతంగా న్యాయసమ్మతంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం చాలా జాగ్రత్త పడాలి, చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి నేను అనుకోవటము, ఇప్పుడు ఎన్నికలు అవుతాయి, బ్యాలెట్ బాక్సులు వెంటనే దానికి ఫైనల్ ఎంతమంది పోలింగ్ వేసిండ్రు అనేది లెక్కలు చెప్పాలి. వెంటనే బ్యాలెట్ బాక్సులకు రక్షణ కల్పించాలి ఈవీఎంలకు అనుకోండి. కానీ ఇట్లాంటివి జరగట్లేదు. అక్కడనే చాలా ట్యాంపరింగ్ జరుగుతుంది. ఓట్ల నమోదులో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. ఇట్లాంటివి అనేక లోపాలను సవరించుకోగలిగితే చాలా మేరకు ఈవీఎంలో వచ్చే సమస్యను కూడా మనం అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు సర్ పేరుతోటి అనేక మంది బతుకున్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా తీసేస్తున్నారు. అంటే సర్లో ఉండే ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రతి వ్యక్తి తాను ఈ దేశ పౌరుణ్ణి, ఇదివరకు ఇక్కడ ఓటేసినా అని రుజువు చేసుకోవాలి. అంటే ఒక రకంగా మన పౌరసత్వాన్ని మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల సర్ అనే దాన్ని చాలామంది తీవ్రంగా దానిపైన అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాజ్యాంగ కోర్టు ముందు ఉంది, ఈ విషయాలన్నీ చర్చలోకి వస్తున్నాయి. కోర్టులో కూడా లాయర్లు ఏమంటున్నారంటే ఇదేదో చిన్న సమస్యలు కావు, ప్రతి వ్యక్తి తాను ఈ దేశ ఓటర్ను, ఇక్కడి పౌరుణ్ణి అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యతను పౌరుల మీద పెట్టి పౌరులను రుజువు చేసుకోమని ఒత్తిడి తేవటం, దానికి కావలసిన రకరకాల డాక్యుమెంట్లను తెచ్చి చూపెట్టమని అడగటం, ఇది సమస్యాత్మకంగా మారుతుంది. దానివల్ల చాలామంది తమ ఓటింగ్ హక్కును కోల్పోతున్నారు. ఇట్లాంటి వ్యవస్థను సమీక్షించాలి, దీన్ని సరిచేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైన డిమాండే. దానికి కోర్టులు పోరాటం సాగిస్తూనే ఆ లోపాలను సరిచేయటానికి ఫీల్డ్ మీద కూడా చాలామంది కార్యకర్తలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పనిసరిగా రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతున్నది. అప్పుడు మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్య కాలంలో అమెరికా భారత్ ఒప్పందాలు, ఎగుమతులపైన 18% సుంకం, దిగుమతులపైన 0% సుంకం. ఇది ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపైన. మన రైతుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఆ ఉత్పత్తుల దిగుమతులన్నీ వస్తాయి. ఈ ఒప్పందం వల్ల మన భారత ప్రజలకు, భారత రైతులకు జరిగే లాభ నష్టాల గురించి. ఇప్పుడు ఈ ఒప్పందం కేవలం అమెరికాతో జరగలే. మొన్న మన రిపబ్లిక్ డే సందర్భంగా చాలా ఘనంగా ప్రభుత్వం ప్రకటించింది యూరోప్తో ఒప్పందం. అది కూడా ఇట్లాంటిదే ఒప్పందం. ఈ 2 ఒప్పందాల వల్ల ఏమవుతున్నది, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు మనము తక్కువ వడ్డీకే చేసుకునే ప్రమాదం, అవకాశం ఉంది. అది కనుక జరిగితే మన దేశ వ్యవసాయం బాగా దెబ్బతింటుంది. అట్లాంటివి చాలా వస్తువులు వాళ్ళు తక్కువ ధరకు మన దగ్గర వస్తువులను డంపు చేయటం అంటారు కదా, అంటే ఇక్కడ బలవంతంగా ఇది ఇక్కడ కుమ్మరించి అమ్ముకునే ప్రయత్నం చేయబోతున్నారు. అదే కనుక జరిగితే చాలా నష్టం జరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. ఇట్లాంటి ఒప్పందం ఎక్కడ కూడా ఎవరు ఒప్పుకోరు. మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నాం. మనం ఏం కొనాలో వాడు చెప్తాడు, ఏం కొనకూడదో వాడే చెప్తాడు. అది చాలా ప్రమాదకరం. మనం రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు,
వెనజుయాల నుంచే ఆయిల్ తెచ్చుకోమని అంటాడు. ఈ శాసించటం భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని కూడా కోల్పోతున్నది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగానైతే పెత్తనాన్ని చెలాయించిందో మరొకసారి అదే రూపకంగా ఒక పెత్తనాన్ని చెలాయించే ప్రమాదంలో మనం కనబడుతున్నాం. ఎన్నడూ కూడా భారతదేశ ప్రభుత్వం ఈ రకంగా లొంగిపోలేదు, ఇటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలము దాంట్లో ఉన్న చాలా స్థూలమైన అంశాలే. డీటెయిల్స్లోకి పోతే అది 100 పేజీల్లో ఆ ఒప్పందం అనేది ఉంటుంది. ఆ ఒప్పందాల వల్ల మనం చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోబోతున్నాం. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. ఈ ఒప్పందాల గురించి తప్పనిసరిగా అందరం చైతన్యంతో నిలబడి అడగవలసిన అవసరం ఉన్నది. చివరిగా మొత్తం భారత సమాజం సమ్మెలో ఉన్నది. ఇది కార్మికులు, కర్షకులు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వాళ్ళ బ్యాంకులతో సహా అందరూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకటేసారి అన్ని వర్గాలు సమ్మె పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అంతవరకు కార్మికులకు ఉన్న చాలా హక్కులను ఈ లేబర్ కోడ్ కాలరా చేస్తున్నది కాబట్టి ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఇవాళ సంఘాలు అన్నీ కూడా కోరుతూ ఉన్నాయి. దానికోసమే నిన్నటి దినాన దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఈ సమ్మె భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మికుల పట్ల, వారి తీసుకుంటున్న విధానాల పట్ల ఒక వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంతో మాట్లాడి వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.